మెదక్ జిల్లా కొంటూరు చెరువులో ఉచిత చేప పిల్లలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి సబ్సిడీ చేప పిల్లల పథకాన్ని ప్రవేశపెడుతుందని చెప్పారు. సహకార సంఘాల బలోపేతం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. కొంటూరు చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అన్ని చెరువులు కూడా అభివృద్ధి చెందే విధంగా, అన్ని చెరువులు కూడా చేపలతోటి నిండి ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం. మత్స్యకారులు అందరూ కూడా మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ మరి మీ అందరు కూడా నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది. గత పదేళ్ళు ఇంతకుముందున్న ప్రభుత్వం, ఇంతకుముందున్న ముఖ్యమంత్రి ఉట్టి మనల్ని మోసం చేయడం జరిగింది. అన్ని కూడా మాయపు మాటలు, మోసపు మాటలు చెప్పడం జరిగింది. ఇంతకుముందున్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మరి మన దగ్గర మంచి ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నదా లేదా? మంచి ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది, మెదక్ చర్చ్ ఉన్నది. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా రాలే. అదే ఎన్నికల ముందు రావాలా, మాయ మాటలు చెప్పాలా, మోసపు మాటలు చెప్పాలా, గుమా ఫిరాయించాలా, అన్ని ఆగం పట్టియాలా, ఓట్లు దందుకోవాలా.